రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి అంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ విద్యార్థులను ఈడ్చిపడేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి అంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ విద్యార్థులను ఈడ్చిపడేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు పోలీసును అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు మధ్యాహ్నము 12 గంటల ప్రాంతంలో మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి సంబంధించి చైర్మన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల్ని ఎక్కడికక్కడ లాగి పడేసి అతి దారుణంగా, అంటే విద్యార్థులు కాకుండా వేరే ఏదో ఉన్మాదుల్ని కదా లాగి పడేసినట్టుగా వాళ్ళని లాగి అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే నిన్న కేటీఆర్ ఇలాకాలో ఏదైతే సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు ఏబీవీపీ విద్యార్థులు, నిన్న అల్టిమేటం కూడా జారీ చేశారు. మంత్రులను ఎవరిని కూడా రోడ్లపై తిరగనివ్వము అని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేశారు. తాజాగా ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కూడా ప్రయత్నించడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తరలించారు, పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఈ టీఎస్పీఎస్సీ వివాదము రోజు రోజుకు ముదురుతుండడంతో ఏబీవీపీ తరఫున ఈ చైర్మన్ ను పదవి నుంచి తొలగించేంత వరకు కూడా తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఏబీవీ విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.